నమస్తే, వెల్కమ్ టు చిత్రరూప్. నేను మీ వర్మ. మనం ప్రస్తుతం లంగరోజ్లో ఉన్న మధు పార్క్ రెసిడెన్సీ దగ్గర ఉన్నాము. ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరుతో ఇక్కడ మూసీ నది దగ్గర గాంధీ విగ్రహం పెట్టబోతున్నారు. పూణేలో ఏదైతుందో పూణేలో ఉన్నట్టుగా హైదరాబాద్లో నిర్మించడం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న మధు పార్క్ రెసిడెన్సీలో బి బ్లాక్ మరియు ఏ బ్లాక్ ఏదైతుందో దానికి ఆల్రెడీ నోటీసులు వచ్చాయి. 16 తారీఖు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు 16 తారీఖు నోటీస్ రావడం జరిగింది. 60 రోజుల టైం గడువు ఇచ్చారు మాకు. ఇది వచ్చేసి సర్వే నంబర్ 8990+92/A అని గిట్ట వాళ్ళు చెప్తున్నారు. ఇది 2004లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 30 ఫీట్ల ఎడల్పు వదిలేసి మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇప్పటివరకు ఏ నోటీస్ రాలేదు. ప్రజాపాలన అని చెప్పి ప్రజల పొట్ట కొడుతున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళ స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారనిట మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ లైన్ ఏదైతుందో ఇక్కడ నుంచి ఇది మొత్తం ఏ బ్లాక్ మొత్తం వెళ్ళడం జరుగుతుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ దర్గా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రహమత్ డైరీ ఫామ్ అని గిట్ట వాళ్ళు అక్కడ ఉంది. ఇదంతా నోటీస్ రావడం జరిగింది. గాంధీ మానవ సరోవర్ ప్రాజెక్టు పేరుతో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మా దగ్గర పైసలు లేవు, నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు అని చెప్పిన రేవంత్ రెడ్డి 5,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం అనేది పేదల పొట్ట కొడుతున్నానని చెప్పుకోవచ్చు. హైడ్రా పేరుతో ఆల్రెడీ కొత్త ఇంట్లో అమీన్పూర్లో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైము కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసుకున్న 2 రోజులకే వాళ్ళ ఇల్లు పులగొట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలలో ప్రజలపైనే ఇంత కుట్రపూరితమైన వ్యవహారం చేస్తున్నారని గిట్ట ప్రజలు పెద్ద ఎత్తున వీళ్ళ మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పేరుతో వాళ్ళు ఇచ్చిన హామీలు తీర్చలేకపోవడం, 420 హామీలు ఇవ్వడము, కళ్యాణ లక్ష్మి అని చెప్పి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అనడము, పెన్షన్దారులకి గిట్ట పెన్షన్లు రావట్లేదు, ఫ్రీ బస్ అని చెప్పి మహిళల పైన గిట్ట ఏదైతే బస్సులు ఎక్కేటప్పుడు నెత్తిలు పలిగే సిచ్యువేషన్ మన తెలంగాణలో కనిపిస్తుంది. దాంతో పాటు ఫ్రీ కరెంట్ పేరు మీద ఫ్రీ కరెంట్ అని ఇచ్చి ఇప్పుడు దానిపైన అధిక భారం పెట్టి డిస్కామ్లకు పేమెంట్లు గిట్ట కట్టని స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 8 లక్షల కోట్ల అప్పుతో ఉన్న తెలంగాణని మొన్న తెలంగాణ రైజింగ్ అని చెప్పి పేర్లతో కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని గిట్ట మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ కి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ అప్పుల కుప్పలో ఉన్న తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణని ఇప్పుడు 5,000 కోట్లతో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని పేరుతో గాంధీ విగ్రహం పెట్టడం అవసరమా అని చెప్పి ప్రజలు రేవంత్ రెడ్డి పైన విరుచుకపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రజాపాలన అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజల పొట్ట కొడుతున్నారు. హైడ్రా పేరుతో ఎంతమంది ఇల్లులు కొలగొట్టారు అన్నది మనం గతంలో కూడా చూసుకున్నాము. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కావచ్చు, అలానే అన్ని కాంగ్రెస్ పేర్లతోటే ఉన్నాయి. కాంగ్రెస్ పేర్లతోటే ప్రాజెక్టులు కట్టడం అనేది చేశారు. ఇంకోటి ఏంటంటే కొంచెం మనం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కొంచెం ముందుకెళ్ళగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్తో పాటు పక్కనున్న దర్గాని దాంతో పాటు మధు పార్క్ రెసిడెన్సీ బి బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని గిట్ట ఆల్రెడీ నోటీసులు రావడం జరిగింది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్లోనే ఈ మధు పార్క్ రెసిడెన్సీతో పాటు ఇక్కడ గాంధీ మానవ సరోవర్ ప్రాజెక్ట్ని కడదామని చెప్పి వీళ్ళు వచ్చుకుంటారు. ఇది మొత్తం 5,000 కోట్లు అని చెప్పారు. అంటే ఆల్రెడీ నీళ్ళ పైన జరుగుతున్న వ్యవహారంలో మేడిగడ్డ కావచ్చు, మేడిగడ్డ తొమ్మిడిగడ్డ కలిపి కడతా అన్నారు. మళ్ళీ ఆ ప్రాజెక్టుల మీద ఈ పైసలు పెట్టకుండా ఈ గాంధీ మానవ సరోవర్ కట్టడంలో తెలంగాణకి ఏమన్నా అభివృద్ధి చెందుతుందా అంటే అభివృద్ధి చెందే దిశగా రేవంత్ రెడ్డి పోతున్నాడు. అంటే అభివృద్ధి దిశగా అసలు రేవంత్ రెడ్డి ఆలోచించలేదు అని దీంట్లో అర్థమవుతుంది. అసలు వీళ్ళకి ఇచ్చిన 60 రోజుల గడువులో వీళ్ళు ఏం చేయబోతున్నారు, అసలు గాంధీ మానవ సరోవర్ కట్టడానికి అసలు కారణం ఏంటి, అసలు రేవంత్ రెడ్డి ఇది ఎందుకు తీసుకున్నాడు, 5,000 కోట్లు అన్నది చెప్తున్న ప్రాజెక్టు ఈ స్టార్ట్ అయిన తర్వాత 5,000 25,000 కోట్లు చేస్తాడు అన్నది గిట్ట ఆశ్చర్య వ్యక్తం అని చెప్పుకోవచ్చు. మనం చూద్దాం ముందు అసలు ఈ ప్రాజెక్ట్ అసలు కట్టడానికి కారణం ఏంటి, దీనికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అంటే తెలంగాణ రైజింగ్ లో వచ్చిన పైసలే దీంట్లో వస్తున్నాయా, లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్ కి పెట్టిన స్పాన్సర్షిప్ లోనే ఈ పైసలు వచ్చినాయా, అంటే తెలంగాణ అభివృద్ధి కోసం అసలు రేవంత్ రెడ్డి మన చూస్తున్నాడా లేదా అన్నది గిట్ట ఇక్కడ ఓన్లీ ప్రజల పొట్ట కొట్టి ప్రజల ఇల్లులు కూల్చి మూసి పేరు మీదే ప్రజల పైన పొట్ట కొడుతున్నారు అని గిట్ట మనం చెప్పుకున్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. అక్కడ స్థానికులు ఎవరు లేరు. స్థానికులు మాట్లాడదామంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది మధు పార్క్ రెసిడెన్సీ బ్లాక్ బిలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఈ బిల్డింగ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ మొత్తం పోతుంది. దాంట్లో ఇప్పుడు మూసీకి ఇచ్చిన గడువులు 16 తారీఖు వీళ్ళకి నోటీస్ రావడం జరిగింది. దగ్గర 1,500 నుంచి 2,000 కుటుంబాలు ఉంటున్న ఈ బ్లాక్ లో ఇప్పుడు 60 రోజుల గడువు అయితే ఇచ్చారు. ఈ బి బ్లాక్ తో పాటు ఏ బ్లాక్
కీట నోటీసులు వచ్చే 60 రోజులలో ఖాళీ చేసేసాలి. మేము ఇక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది కట్టబోతున్నాం అని చెప్పి రవీంద్ర రెడ్డి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ ఏదైతే మున్సిపల్ మంత్రి అయితే రేవంత్ రెడ్డి కిందకే వస్తుందో మున్సిపల్ మంత్రి ఇక్కడ ఇవ్వడం వాళ్ళు నోటీసులు ఇచ్చారని ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు ఇందాక ఫోన్ లైన్లో తీసుకొని వాళ్ళు చెప్పడం జరిగింది.